ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ నాటుకోడి చిల్లీ ఫ్రై చూసేకే చాలా ఎమ్మీగా ఉంది. చూసిన వాళ్ళు ఎవ్వరు ప్లేట్ ఖాళీ చేయకుండా ఉండలేరు. అలాంటి చిల్లీ ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నాటుకోడిని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి అందులో పసుపు, ఉప్పు, కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, దానికి తగినంత వాటర్, దీన్ని 80% మాత్రమే ఉడికించుకోవాలండి. ఎక్కువగా ఉడికించుకోవద్దండి, ఎందుకంటే మనం మళ్ళీ రోస్ట్ చేయాలి కాబట్టి చెదిరిపోతుంది. కాబట్టి 80% ఉడికేంతగా కొంచెం వాటర్ మిగిలేటట్లుగా ఉంచుకుంటూ దాన్ని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించకూడదు కదండి. సో దీనికోసం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్ని తీసుకోవాలి. ఈ ఆనియన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ ఆనియన్ బ్రౌన్ కలరే మన నాటుకోడికి కూడా కలర్ తీసుకొని వస్తుంది, టేస్ట్ని తీసుకొని వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్సే మన వంటకి ఎంతో టేస్ట్ని, ఒక రిచ్ టెక్స్చర్ని, ఒక రెస్టారెంట్ స్టైల్ని తీసుకొని వస్తాయండి. పెద్ద పెద్ద టిప్సే యూజ్ చేయాల్సిన పని లేదు. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్తో మన వంటని ఎంతో రుచిగా చేసుకోవచ్చు. అలా బ్రౌన్ ఆనియన్ బాగా వేగిపోయాక కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పీసెస్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకొని, ఇప్పుడు బ్రౌన్ ఆనియన్లోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా ఆయిల్లోకి వచ్చేస్తుంది. సో అలా అంతా వేగిపోయిన తర్వాత మనం పక్కన ఉడకపెట్టి పెట్టుకున్న నాటుకోడిని కూడా యాడ్ చేసి దాన్ని బాగా వేపుకోవాలి. ఆ నాటుకోడిలో వాటర్ ఉంటుంది కదా, వాటర్ పోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎవరైనా కానీ బాయిలర్ కోడితో చిల్లీ ఫ్రై చేసి ఉంటారు. నాటుకోడితో చిల్లీ ఫ్రైని ఎక్కడ రెస్టారెంట్లలోనే చూస్తారే తప్పితే న్యాచురల్గా చెయ్యరు. కానీ ఈ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది, చూడ్డానికి చాలా ఎమ్మీగా ఉంటుంది. అందరూ బాగా ఇష్టంగా తింటారు. అలా చికెన్ని బాగా వేపుకొని, ఆ వేపుకున్న చికెన్లో మనం అన్ని స్పైసెస్ని 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా పక్కకు తెలియేంత వరకు వేపుకున్న తర్వాత కారపొడి, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, దీనికి మస్ట్ అండ్ షుడ్ పెప్పర్ అండి. పెప్పర్ యాడ్ చేయటం వల్ల టేస్ట్ అనేది, ముఖ్యంగా నాటుకోడిలో బాయిలర్ కోడితో పోలిస్తే కొంచెం అంతటి నీచు వాసన ఉంటుంది. ఆ నీచు వాసన లేకుండా పోతుంది పెప్పర్ యూజ్ చేయటం వల్ల. ఈ పెప్పర్ అన్నీ కూడా వేసుకుంటూ ఆ స్పైసెస్ అన్నీ పీస్కి బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేపుకోవాలి. ఇలా అంతా వేగిపోయిన తర్వాత మనం చికెన్ ఉడకపెట్టినప్పుడు కొంచెం వాటర్ వేసాం కదండి, ఆ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని కూడా ఈ చికెన్కి యాడ్ చేసి, ఎక్కువ యాడ్ చేయకండి, మళ్ళీ చెదిరిపోతుంది. మళ్ళీ కూడా మనం ప్రాసెస్ అనేది రోస్ట్ చేస్తాం కాబట్టి అది చెదిరిపోకుండా ఉండటానికి ఒక టీ గ్లాస్ కానీ 2 టీ గ్లాసులంత వాటర్ మాత్రమే దాంట్లో మిగిలినవి మట్టుకే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు దాన్ని ఉడకపెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేలోపు మనం దీనికి ఒక చిన్న ప్రాసెస్ చూస్తాం. ఆ ప్రాసెస్ని చూసే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఆ ప్రాసెస్ చేసే ముందు చికెన్లో వాటర్ ఎంత ఉన్నాయా అన్నది మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఆ ప్రాసెస్కి ఒక పెద్ద సైజు ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, కొంచెం అంత కరివేపాకు, కొంచెం అంత కొత్తిమీర, వీటన్నిటిని పక్కన తీసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలి. వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయిందన్న తర్వాత మనం తీసుకున్నవన్నీ కూడా వేసి బాగా వేపుకోవాలి. ఏంటి పచ్చివా అని అనుకోవద్దండి. మనం నాటుకోడిని వేపేలోపు ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోయి చికెన్లోకి వెళ్ళిపోయేసి మంచి టేస్ట్ని తీసుకొని వస్తుంది. కరివేపాకు ఫ్లేవర్ అనేది, కొత్తిమీర ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి. ఇలా అంతా బాగా వేపుకోవాలి. ఆ చికెన్ కలర్ మారే వరకు, అసలు మెయిన్ ముఖ్యంగా ఆయిల్ అనేది పక్కకు వచ్చిందంటే ఇది ఆల్మోస్ట్ వేగిపోయిందని అర్థం. అలా ఆయిల్ అంతా పక్కకు వచ్చాక కూడా మళ్ళీ ఒక 5 to 10 minutes దాకా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఆ అడుగు అంటిన దాన్ని కూడా దీనికి యాడ్ చేసుకుంటూ బాగా టేస్టీగా వేపుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. నాటుకోడి ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చాలానే ఉన్నాయి.
ఒకసారి వాటిని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.